అందరూ బాధ్యతలు ఆదుకోవాలని ఈరోజు మేము ప్రజా ఇక్కడ ప్రెస్ క్లబ్ లో సోమాజిగూడకు వస్తే ఈ రోజు మమ్మల్ని అక్రమంగా విద్యార్థుల రాజకీయ పార్టీ అధ్యక్షుడితో సహా అందరూ ఈ రోజు ఈడ్చి చూచారు కదా. ఇప్పుడు మీరు మమ్మల్ని ఈ కుక్కలాగా ఈడ్చుకెళ్తున్నారు. పేదల పక్షాన కొట్లాడే మేము చేసే తప్పని రేవంత్ రెడ్డిని ఈ సభాపూర్వకంగా ఈ సోమాజిగూడగా నేను నిలదీస్తున్నాను. రేవంత్ రెడ్డి ఈ రోజు గుర్తుపెట్టుకో, రాబోయే ప్రభుత్వం విద్యార్థుల రాజకీయ పార్టీ సిటీలో మీరు ఈ ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గొర్రెల ప్రభుత్వం కొనసాగిస్తున్నారని మేము ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఈరోజు హైడ్రా అని చెప్పేసి హైడ్రామా క్రియేట్ చేసి పేదల ఇల్లు కూల్చేస్తున్నావు. వాడలో పిల్లల్ని పట్టుకొని కడుపుతో ఉన్న మహిళలను కూడా చూడకుండా ఈ రోజు నువ్వు ఈ విధంగా లాక్కెళ్ళడం ఎంతవరకు వాళ్ళ గుడిసెలు తీసుకొచ్చుకున్నారు, వాళ్ళకి ఇల్లు ఇస్తలేదు.